అందరికీ నమస్కారం అండి. దోస్తోటి చివరి కోత కొస్తున్నామండి, అయిపోయింది. ఇది మొత్తం కూడా రోటోవేటర్ వేసి ఇంకో పైరు వేయాలన్నమాట. ఇప్పటికి 200 టిక్కీల పైన క్వాలిటీకి అవి కోసామండి. ఇంకా తెగేదనండి. కాకపోతే ఏంటంటే చెప్పాను కదండి, ఒక 20% వరకు డ్యామేజ్ అయిందని. తర్వాత వచ్చేసేమో చిలకలు బాగా అంటే చుట్టూరు ఎక్కడ కూడా తినేయలేవండి, అందుకని చిలకలు వచ్చి మన దాంట్లో డ్యామేజ్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ పక్షులు తినడం అనేది కూడా మంచిదే, కానీ కాకపోతే అంటే ఎక్కువ స్థాయిలో డ్యామేజ్ చేసినాయి. అమ్మోళ్ళు ఇదిగోండి గేట్ చేస్తున్నారు చివరికాయలు. ఈ లోపు నేను వెళ్ళి అమ్మోళ్ళకి భోజనం తీసుకొస్తానండి. ఈ రోజు మావిడ వండిద్దండి వంట మొత్తం కూడా, చూడండి వండించుకుని తీసుకొచ్చి అమ్మోళ్ళతో కలిసి భోజనం చేద్దాం. వెళ్తా, ఏది వండించుకున్నాను మరి? తొందరగా అయితే గవాలు వండించురా, కూరలతో పని లేదు, పచ్చడి వేసుకుని తీసుకురా. సరే అయితే కోడిగుడు పచ్చడి చేసుకోవాలి, తొందరగా అయిపోతాయి. రైట్, మంచి పని. నీసు తిన్నట్టు ఉంటది, పచ్చడి తొందరగా అయినట్టు ఉంటది. సరే వెళ్ళొస్తామా? తొందరగా వెళ్ళొస్తా. భార్గవి బాబా, నాన్నోళ్ళు పొలం మీద దోసకాయ గేట్ చేస్తున్నారు, కానీ భోజనం కట్టుకురమ్మన్నారు. తొందరగా వంట వండు. అన్నం వండేసాను. ఏం చేయమంటా? కోడిగుడు పచ్చడి చేసుకురమ్మన్నారులే. సరే సరే, పచ్చడి చేసి తొందరగా, కానీ ఇప్పుడే వస్తా. కోడిగుడ్డు పచ్చట్లోకి కావాల్సిన సరుకులు చూద్దాం రండి. 6 కోడిగుడ్లు, 1 స్పూన్ జీలకర్ర, 7 ఉల్లిపాయ రెబ్బలు, 4 స్పూన్లు నూనె, 10 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిపాయలు, తగినంత ఉప్పు. ఉల్లిపాయని ఇలా 4 బద్దలు కోసుకోవాలి. పచ్చడికాయ కదండి, ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుని దంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నపాయ వేసుకుందాం. ఇందులోనే స్పూన్ జీలకర్ర వేసుకుందాం, స్పూన్ ఉప్పు, అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందాం. నూనె కొంచెం పోసుకుందాం. నూనె కాలిందండి, గుడ్లు పాలగొట్టుకుందాం. ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. 10 సెకండ్లు అయిందండి, తీసేసి ఇదిగోండి వేగింది, పక్కన పెట్టుకుందాం తీసి. ఇదే పెనం పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె కాగింది, చిటికెడు పసుపు వేసుకుందాం. 2 కరివేపాకు రెబ్బలు, ఇందాక నూనె పెట్టుకున్నది వేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇదిగోండి ఈ విధంగా నీరంతా ఇంకిపోవాలి. ఇలా 2 కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకోవాలి. శుభ్రంగా ఇలా వేపుకున్నాం కదా, తీసేసుకుందాం. వచ్చేసారు అడగా.
ఏం కూర స్వామి? చెప్పాం వెళ్తా కోడిగుడ్డు ఇది పచ్చడి చేసుకొద్దామని. ఎవరు చేశారు అబ్బాయి? మీ కోళ్ళ పిల్ల. అబ్బా. ఇక ఎవరు తెలుసుద్దాం. బాగుండిద్దంటే పండ. అబ్బో బాగుంటుందా? తిను. దాని అమ్మాయి పెట్టు. ముందు అమ్మాయి పెట్టు. అమ్మ అసలు పొద్దున్న కోళ్ళ వంట కోసం పొద్దున్న నుంచి కూర్చుంది. ఈ ట్రాక్టర్ వచ్చింది కదా నాన్న, లేకపోతే అదే ఆల్చిపోయింది. చాలు, చాలు, చాలు. బాగుంది స్వామి. బాగుంది. బెల్లం వండితే బాగానే ఉండిద్ది. కాదు, కాదు, బాగుంది పట్టది. ఏమండి కెమెరా చెప్తున్నా మా ఆవిడేనండి. మనకు సబ్స్క్రైబర్ వచ్చారు, వచ్చి మీ ఆవిడ నీకు వ్యవసాయంలో ఎలా ఉపయోగపడిద్ది అన్నారు. ఆవిడ ఉపయోగపడేదే ఉంది, చెయ్యమంటే కాలేమంటే వస్తే మంచినీళ్ళు ఇచ్చినట్టే కదా. అంతే మరి. మనిషికి వ్యవసాయంలో మనిషి తోడుంటే ఏంటంటే దాని దారి వేరే విధంగా ఉండింది. బాగానే ఉండే భార్గవి. బాగుంది. బాగుండింది. ఇప్పుడు అన్నాం కదా. వండుకు రాగానే అక్కడ బండి వచ్చింది, మళ్ళీ ఆ నుంచి దీన్ని దిగేసాం. వ్యవసాయంలో ఇంకంతే, టైం పాటు ఉండదు. టైం గారు ఎలా ఉంది? ఊరు బాగుంది. బాగుందా? మా ఆవిడ ఎట్లుండే మా అమ్మకి బాగానే ఉండిద్ది. కాదు, కాదు, బాగానే ఉంది. బాగుంది. లేదు, ఏ మాటగా మాట బాగానే ఉండింది. బాగుండింది. ఎట్టుందనా అసలు ఈ పచ్చడి అప్పుడు ఏ రంగా ట్రై చేసి చూస్తే వాళ్ళు ఎంత రుచిగా ఉందంటే స్వామి, మంచి కాంబినేషన్ ఇది. కారం వేయకుండా పచ్చిమిరకాయతో దంచి చేసిందండి. చాలా అంటే అద్భుతంగా ఉంది. అంటే భార్య వండిందని బాగా వండే అంటున్నావా, లేకపోతే బాగుందా నీకు? బాగుందిలే చెబుతుంటే భార్య వండితే బాగుంది. మొన్న సినిమాకి వెళ్ళా చాలా తర్వాత. నువ్వు ఎంత మాదిరి పుష్ప అయినా గానీ భార్య వండినప్పుడు ఉప్పు ఎక్కువైందని చెప్పకూడదు పుష్ప అంటాడు. అలాగే సాయమా, నీ పోటీ వచ్చింది వంటల్లో, నీ కోళ్ళు. వంటలు ఎంత రుచిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం, తింటాం, పని చేస్తాం. అన్ని చేసే దీనికోసమే కదా సాయమా. తినే కాసేపోయిన రుచికరంగా కడుపు నిండా భోజనం చేయకపోతే సేకరం చేస్తాం. ఇట్లా ఉంటే శుభ్రంగా బంగారం వెళ్ళి కడుపు నిండా 3 పూటలు తినచ్చు. పెట్టుకుంటాను. పెట్టుకున్నా పెట్టుకో. నాకు వద్దులే, నువ్వు పెట్టుకో. అమ్మకు ముద్దు, నువ్వు ముద్దు పెట్టుకో. నాకు వద్దులే, అమ్మ పెట్టు. చాలు పెట్టుకున్నా. టిఫిన్ చేసిందాక పెట్టుకో తల్లి. బండి వచ్చిందిగా, టైం ఇప్పుడు బాగుతలే భోజనం పని. మా ఇంట్లో 365 రోజులు భోజనానికి గోంగూర పచ్చడి ఉండాల్సిందేనండి. ఆంధ్ర మాత బ్రహ్మాండంగా చేసిద్ది మా అమ్మ. మొత్తాన్ని తినాల్సిందే. రోజు గోంగూర పచ్చడి ఉండాల్సిందే మా ఇంట్లో. ఎప్పుడు రొటావేటర్ శుభ్రం చేయించామండి. మళ్ళీ అంటే ఇప్పుడు దుక్కేపించుకోవాలి. మనం దుక్కేపించుకుని అందరూ జొన్న వేస్తున్నారు. కొంచెం టైం దాటింది, అయినా ఇప్పుడు వేసుకుని విత్తనాలు కూడా ఉండే. కానీ చూద్దాం, ఏదన్నా కొత్తగా ఆలోచన చేద్దాం, లేకపోతే జొన్న వేద్దాం. అది కూడా చూపిస్తానండి ఏ విధంగా వేస్తున్నారు మొత్తం కూడా. నానా తిన్నారా? శుభ్రంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగా ఉండింది. మా ఆవిడ చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.